పాటు మస్తాన్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, సో ఇదండి ఇప్పటిదాకా మాట్లాడాం. శ్రీరెడ్డి అలాగే స్వాతిరెడ్డి ఇట్లా ఒక స్కూల్ ఉంది. వాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా కూడా వాళ్ళ దగ్గర ఉన్న అశుద్ధాన్ని వెదజల్లుతూ ఉంటారు రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి. సో వాళ్ళందరి మీద డిస్కషన్ అయిపోయింది. జోగి రమేష్ దగ్గర వచ్చాక జోగి రమేష్ గారు మంగళగిరి జనసేన ఆఫీస్ బయట కుర్చీ వేసుకుని కూర్చున్నారట. ఈయనేమో నాకు తెలియదు అంటారు. ఎవరు? మెరుపుల మహేష్ గారు. మీరు ఆ దగ్గరలోనే ఉంటారు కదా, గుంటూరే కదా, మీకు ఎప్పుడైనా కనిపించాడు నిన్న కానీ మొన్న కానీ జోగి రమేష్? అంటే యాక్చువల్గా గత కొంతకాలంగా ఇట్లా జోగి రమేష్ గారి మీద కానీ విడుదల ఇట్లా జనసేన పార్టీలో జరుగుతుందని వస్తా ఉన్నాయి, వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఒక 4 రోజుల క్రితం మాత్రం మన మైలవరంలో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు జోగి రమేష్ గారు. ఆయనకి పెనమలూరు కాకుండా మైలవరం ఇన్ఛార్జిగా కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇటీవల ఓటమి చెందిన తర్వాత కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి అందరూ కూడా వస్తారని అనుకుంటే ఆయన ఎవరు రాలేదు. కేవలం ఆయన మాత్రమే ప్రసంగించాల్సి వచ్చింది. అయితే ఆయన ఒకటి చెప్పాడు, నేను వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాను, వైఎస్ఆర్ అని. అంటే గతంలో జగన్ గారిని ఆయన విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. జగన్ గారిని ఎలాగైనా విజయమ్మ గారిని కూడా అడిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి పెద్దకి వెళ్ళడం వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళ అబ్బాయి మీద అగ్రిగోల్డ్కి సంబంధించిన కేసు నమోదు కావడం నేపథ్యంలో కొంత ఆత్మరక్షణలో పడ్డారు ఆయన. అంటే ఇటీవల చాలా అగ్రెసివ్ గా గత 3 నెలలుగా చూసినట్టు ఆయన ప్రెస్ మీట్ ఎక్కడ కనపడుతుంది. చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద పెట్టించామని చెప్పిన జోగి రమేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అమరావతిలో సభ పెట్టి ఆయన పెళ్ళాలను మార్చారని పెద్ద విపరీతమైన విమర్శలు జగన్ గారు నవ్వుతూ ఉండగా చేసిన వ్యక్తి ఈరోజు జనసేనకి వస్తారనే వార్తలు కొద్దిగా విచిత్రంగానే ఉన్నాయి. నిజానికి మరి జన సైనికులు ఎలా దీన్ని తీసుకుంటారనేది కూడా చూడాలి. బట్ ఆయన ఎక్కడ ఓపెన్ గా అయితే చెప్పట్లా, వార్తలు మాత్రం వస్తా ఉన్నాయి, చాలా మంది మీద వస్తా ఉన్నాయి. అంటే దీనికి ఇంకోటి కూడా వైపు ఉంది కారణం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరు వెళ్ళిపోయినా కూడా మాకేం కాదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తున్న నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న అడిగితే ఎవరు మాత్రం వెళ్తే ఏమైద్ది అనేది అన్నారు. అంటే అక్కడ బొజ్జగింపులు అనేది ఏం లేదు. అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వచ్చినా కూడా బలమైన నేతలు కానీ ఎవరైనా ఉన్నా కూడా మాకు అనవసరం, ఉండేవాడే ఉంటాడు, పోయేవాడు పోతాడు అనే ఒక సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో మరి ఆయన దగ్గర ఉంటే మనం రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు 11 స్థానాలకు వచ్చిన తర్వాత ఆయన అనుసరిస్తున్న వైఖరి, అంటే ఇటీవల కాలంలో చూసినట్టయితే మనకి అసెంబ్లీకి వేదికగా వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీద్దాం అనేది ఏం లేదు. ఎందుకంటే 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు కేవలం 26 మాత్రమే గెలిచిందండి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒంటరి పోరాటం చేశారు. అప్పుడు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదండి, ప్రతిపక్ష హోదా లేదు. 26 మాత్రమే గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలై 26 మాత్రమే గెలిచారు. అయినా కూడా వాళ్ళు పోరాడి ఆ తర్వాత కాలంలో అధికారంలోకి రాగలిగారు. వాళ్ళు ఎక్కడ బహిష్కరిస్తామని కానీ, నాకు ప్రతిపక్ష హోదా వాళ్ళకి లేదని కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆర్గ్యూ చేయలేదు. వాళ్ళు ఇప్పుడే ఉంది, సూపర్ 6 అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం. నిలదీయడానికి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఓ పక్క 11,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచబోతా ఉన్నారు. పైగా సూపర్ 6 లో కేవలం 1-2 మాత్రమే అమలు చేశారు. పైగా లా అండ్ ఆర్డర్ బాగలేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి కూడా బహిష్కరించిన పరిస్థితి ఉంది, బాయ్కాట్ చేశారు ఎన్నికల్లో కూడా. ఇలాంటివన్నీ కూడా ప్రజల ముందు వాళ్ళు నిలదీయాలి. ఒక 2 నిమిషాలు టైం ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇదిగో వీళ్ళు నోరు నొక్కేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ షర్మిల గారు అన్నట్టు ఎమ్మెల్యేలు గెలిపించింది ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో నిలదీయడానికి, అది ఒక దేవాలయంగా చెప్తా ఉంటారు. అలాంటి దాన్ని మేము బాయ్కాట్ చేస్తాము, రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాం అంటే ప్రెస్ మీట్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది రోజు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎమ్మెల్యేలకి వీళ్ళకి ఉన్న అవకాశం ఏంటి? ఒక అసెంబ్లీలో ప్రతి సంవత్సరం కొన్ని రోజుల పాటు మాత్రమే, 1 నెల 2 నెలలో జరుగుతాయి. ఆ రోజుల్లో ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మన ప్రతిపక్షం ఎలా ఉంది, ప్రతిపక్షం నిలదీస్తుందా లేదా, ఉత్సాహంగా ఉందా లేదా, మా తరపున వాళ్ళు పోరాడుతున్నారా లేదా అనేది. మస్తాన్ గారు అంటే విత్ రిలేటెడ్ టు వర్రా రవీందర్ రెడ్డి కేసు, ఇప్పుడు పోలీసు ఇది ప్రాథమిక విచారణలో నేను తేలింది ఏంటంటే కనెక్షన్స్ డాట్స్ కలుస్తున్నాయి పులివెందుల నుంచి గుంటూరు దాకా. అంటే అతను పులివెందుల్లో ఉంటాడు కదా, ఎవరు? వర్రా రవీందర్ రెడ్డి.
గుంటూరు వచ్చి ఎక్కడ ఆగిందంటే అరండల్పేట 17th లైన్ మూల మీద బోరుగడ్డ అనిల్ దగ్గర ఆగింది ఆ డాట్, ఆ కనెక్షన్. సో ఇవేవో ఫైండ్ అవుట్ చేస్తున్నారు. వీళ్ళ ఈ స్కూల్కి ఆ సిలబస్ ఎవరు తయారు చేశారు అంటే ఇట్లాంటి ఎక్కడన్నా సొంత సోదరి సొంత తల్లి మీద అంత అసభ్యమైన రాతలను కోతలు చేస్తుంటే వదిలిపెడతారా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో ఉండి జరిగిందా? పోనీ తర్వాతైనా తెలుసుకున్న తర్వాత